పుట్టపర్తిలో ఆద్యాంతం కన్నుల పండుగగా సాగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహా క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య రాయ్ పాల్గొన్నారు. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని ప్రధాని దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి మోదీ చేరుకున్నారు. ఆ తర్వాత బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణాన్ని, అలాగే 4 తపాలా బిళ్లల్ని ప్రధాని ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని మోదీ అన్నారు. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోందని చెప్పారు. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారన్న ఆయన, బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనేదే బాబా నినాదమన్నారు ప్రధాని మోదీ. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని, పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. आज इस पावन भूमि पुट्टपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है। उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है। He often said, love all, serve all. श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवन स्वरूप था। जैसे रायलसीमा में पीने के पानी की गंभीर समस्या थी, तब ट्रस्ट ने 3000 किलोमीटर से ज्यादा लंबी पाइपलाइन बिछाई। प्रेम, सेवा, प्रशांतता, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్ రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. I remember I was only 5 years old. And wherever I went, including my school, people around me would refer to me as वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है, वो ही लड़का, वो बहुत शरारती लड़का था. मगर that was only because I had not had a haircut till the age of 5.